నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రోటైమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ రావు గారు. మరి గురువు గారిని అడిగి మాలవ్య యోగం అంటే ఏంటి అనే దాని గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. ఈ నవంబర్ 2వ తారీఖు నుంచి కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి శుక్రుడు మారబోతున్నారు కాబట్టి మరి ద్వాదశ రాశుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ 12 రాశుల వారికి ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే 12 రాశులు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన వీక్షకులందరూ కూడా అవును, 4 రాశులు 5 రాశులు మాకెందుకు, మాకేంటి అనుకుంటారు అందరూ కూడా. ఆ మాకేంటి అనుకున్నప్పుడు మనం అందరికీ చెప్పడం అనేది ఉత్తమం. అవును గురుగారు. ఉదాహరణకి మనం చెప్పిన రాశుల్లో మేషం నుంచే మన ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి, ఇందాక చెప్పిన 4-5 రాశుల్లో మేషం కూడా ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళకైతే చూద్దాం. ఓకే గురువుగారు. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఏంటంటే ధనలాభం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా లాభం ఉంటుంది. జీవిత భాగస్వామికి కావాల్సిన సమకూర్చే ఫలితాలు అయితే ఉంటాయి. జీవిత భాగస్వామికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తారు. తర్వాత వాళ్ళ అంటే భార్య తరపు బంధువుల నుంచి కూడా ధనం వస్తుంది. అలాగే వ్యాపారపరంగా ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందము, సుఖ సౌఖ్యాలు, మాటల్లో మాధుర్యం, ఇవన్నీ మేషరాశి వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు ఒక శుభగ్రహంగా చెప్తాం మనం. పాపగ్రహాలు శుభగ్రహాలు అని చెప్తూ ఉంటాం కాబట్టి శుభగ్రహం కాబట్టి శుక్రుడు భోగకారకుడు కాబట్టి భోగాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలే ఉంటాయి అందరికి దాదాపు. అలా చూసుకున్నప్పుడు మరి మేషరాశి వాళ్ళకైతే ఇలాంటి ఫలితం ఉంటుంది. గురువుగారు, మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మాకు చెప్పారు. అలాగే మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి, మరి వీరికి కూడా ఈ మాలవ్య యోగం వల్ల ఎలా ఉండదు? వృషభ రాశి అంటే అక్కడ 6వ రాశి అవుతుంది తులారాశి అనేది చూసుకుంటే వృషభం వాళ్ళకి. ఎందుకంటే మేషానికి 7 అయినప్పుడు వృషభానికి 6 అవుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే వ్యక్తిత్వం చాలా ఇంప్రూవ్ అవుతుంది. శారీరకంగా చాలా ఆకర్షణీయంగా తయారవుతారు. తర్వాత ఏంటంటే ఒక సౌభాగ్యం పెరుగుతుంది. ఈ లక్షణాలన్నీ వృషభ రాశి వాళ్ళకు ఉంటాయమ్మా. ఇక 3వ రాశి అయిన మిథున రాశికి చెప్తాను నేను. ఇక మిథున రాశికి ఏంటంటే విదేశీ ప్రయాణాలు ఉండొచ్చు. తర్వాత ఏంటంటే విలాసమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. తర్వాత ప్రేమ సంబంధాలు మెరుగుపడవచ్చు. ఇలా ఉంటుంది మిథునం అంటేనే అలాంటి రాశి కాబట్టి. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు గురువు గారు? కర్కాటక రాశి మనం అనుకున్నాం ఇందాక, వర్తించే రాశి. వీళ్ళకి మాలవ్య యోగం వర్తించే రాశి కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కళారంగంలో వీళ్ళు సక్సెస్ అవుతారు. తర్వాత మంచి లాభాలు పొందుతారు. తర్వాత స్నేహితులతో సహాయ సహకారాలు అందుకుంటారు. వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే 4వ స్థానానికి ఉండే కారకత్వ లక్షణాలు కానీ ఒక్కొక్క భావానికి ఒక్కొక్క కారకత్వాలు ఉంటాయి కాబట్టి చంద్రరాశి నుంచి చంద్రలగ్నం నుంచి కూడా మనం చూసుకున్నప్పుడు అలాంటి సౌకర్యాలే ఈ కర్కాటక రాశి వాళ్ళు కలుగుతాయమ్మా. అలాగే సింహరాశి వారికి గురువు గారు? సింహరాశి వాళ్ళకి, సింహం అంటేనే గవర్నమెంట్, రవికి సంబంధించిన రాశి అది కాబట్టి పదవి ప్రతిష్టలు కానీ పేరు ప్రతిష్టలు కానీ పదవులు లభించడం కానీ వాళ్ళు ఉన్న ప్లేసుల్లో మంచి గౌరవ మర్యాదలు అందుకోవడం కానీ వృత్తిపరమైనగా ఎదుగుదల కానీ ప్రమోషన్స్ కానీ వీళ్ళకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, మనకి కన్యరాశి ఆల్రెడీ కన్యరాశిలో నుంచి మనకి తులారాశిలోకి వెళ్తున్నారు కాబట్టి మరి మెయిన్గా ఈ కన్యకి ఎలా ఉంటుంది? ఎందుకంటే కన్యారాశి వాళ్ళు ఎవరినైనా మాటలతో పడేస్తారు. ఎందుకంటే కన్యారాశికి 2వ స్థానం వాక్ స్థానంలో ఉంటాడు కాబట్టి మాటలతోనే ఎవరినైనా పడేస్తారు. దైవకృప ఎక్కువ ఉంటుంది. పుణ్య కార్యకలాపాలు ఎక్కువ చేస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా యాత్రలు చేసే అవకాశం అయితే కన్యారాశి వాళ్ళకి ఉంటుందమ్మా. ఓకే గురుగారు, అలాగే చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఆల్రెడీ చెప్పేశారు మీకు తులారాశి వారికి ఎలా ఉంటుంది. తులారాశి వాళ్ళు కూడా ఈ మాలవ్య యోగం వర్తించే వాళ్ళలో తులారాశి వాళ్ళు కూడా ప్రథములుగా ఉంటారు. వాళ్ళకి లగ్జరీ లైఫ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మరి లగ్నం రాశిలో ఉంటే లగ్నంలో ఉన్నట్టే. లగ్నం మనకి జన్మజాతక చక్రంలో ఉండే లగ్నానికిను రాశికి తేడా ఏంటంటే ఇది టెంపరీ, అది శాశ్వతం. ఇందాకే చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ తులారాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. కొత్త పరిచయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం ఉండే అవకాశం ఉంటుంది. కళారంగాల్లో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కళారంగాల్లో ఉండే వాళ్ళకి, సినిమా రంగంలో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుందమ్మా. అలాగే మనం చూసుకున్నట్టయితే గురువుగారు వృశ్చిక రాశి వారికి, మరి వీరికి కూడా ఈ యోగం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? ఇందాక మనం అనుకున్నాం కొంత వృశ్చిక రాశి వాళ్ళకి కూడా నిజంగా జన్మజాత చక్రంలో బాగుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడని. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాశుల్లో వృశ్చిక రాశి వాళ్ళు లేకపోయినా కానీ జనరల్గా ఏంటంటే వృశ్చికానికి 12వ ప్లేస్లో, అంటే వీళ్ళు 12వ ప్లేస్లో ఉంటాడు కాబట్టి జాతక చక్రంలో జన్మజాతక చక్రంలో సరైన ప్లేస్లో లేకపోతేనేమో అనవసరం విషయాలు ఖర్చు పెట్టేస్తారు. జన్మజాత చక్రంలో శుక్రుడు కూడా బాగున్నాడు అనుకో సద్వ్యయం చేస్తారు. చేసే ఖర్చు మంచి కోసం చేస్తారు, వేరే వాళ్ళని ఆదుకోవడానికి చేస్తారు. అట్లా ఉంటుంది. కాబట్టి ఈ తేడా గమనించాలి. మనకి జన్మజాతక చక్రంలో శుక్రుడిని
గోచారం శుక్రుడిని చూసుకుంటూ మన ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. గురుగారు అలాగే మనం చూసుకున్నట్లయితే ధనుసు రాశి, ఆల్రెడీ ధనుసు రాశి గురించి కూడా మాకు ఇందాక వీడియోలో చెప్పారు ఎలా ఉండబోతుంది ఈ యోగం వల్ల అని చెప్పేసి. సో మళ్ళొకసారి చెప్పండి గురువు. ధనుసు రాశి వాళ్ళకి జనరల్గా ధనుసు రాశి వాళ్ళకి మరి శత్రువుల మీద గెలుపు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాగే అందానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు, మరి ఆ అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇలా ధనుసు రాశి వాళ్ళు ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ధనుసు రాశికి మనకు చూసుకుంటే అది 11వ స్థానం అవుతుంది కాబట్టి లాభాల పరంగా వ్యాపార పరంగా లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది. ఓకే గురుగారు, అలాగే మనం చూసుకున్నట్టయితే మకర రాశి, మీరు చెప్పారు మకర రాశి 10వ స్థానం అని చెప్పేసి వీరికి కూడా బాగుంటుంది అని. మకర రాశి వాళ్ళు చూసుకుంటే జనరల్గా అయితే అది మకరం నుంచి మనకి వృషభం చూసుకుంటే 5వ స్థానం అంటే సంతానపరమైన స్థానం. అక్కడి నుంచి మకరం నుంచి 10వ స్థానం అవుతుంది. ఇటు పక్క ఇప్పుడు ఉన్నది 10వ స్థానంలో ఉన్నాడు. అంటే వృత్తిపరంగా వీళ్ళు ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనం సమృద్ధిగా లభిస్తుంది. భక్తి కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. ఓకే గురుగారు, అలాగే మనం చూసుకున్నట్లయితే కుంభరాశి, మరి కుంభరాశి వారికి కూడా ఎలా ఉంటుందంటారు గురువుగారు? కుంభరాశి వాళ్ళకి ఏంటంటే గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. ఇల్లు లేని వాళ్ళు ఏమైనా ఉంటే ఆ ప్రయత్నాలు చేసుకుంటే ఫలించే అవకాశాలు ఉంటాయి. అలాగే వాహన యోగం ఉంటుంది. ఒక ఆభరణాలు కానీ లగ్జరీ విలాస వస్తువులు కానీ కొనడానికి ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు. ఓకే గురుగారు, అలాగే మనం ఇంకా చివరి రాశి చూసుకున్నట్లయితే మీనరాశి, మరి వీరికి ఫైనల్గా ఎలా ఉంటుంది అంటారు? జనరల్గా మీనరాశి వాళ్ళు అంటేనే శుక్రుడికి వచ్చే స్థానం మీనరాశి. జనరల్గా అలా చూసుకున్నప్పుడు మరి 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 8వ స్థానం అంటేనే మనకి పాపస్థానంగా చెప్తూ ఉంటాం. ఓకే, జనరల్గా జన్మజాత చక్రంలో మంచిగా ఉంటే అది వేరే విషయం. జన్మజాత చక్రం మంచిగా లేకపోయినా ఫలితాలు తగ్గిస్తాడు, కానీ ఇచ్చే ఫలితాలు అయితే శుక్రుడు ఆపడు. శుక్రుడు అంటేనే భోగలాలసత్వం. ఓకే, శుక్రుడు అంటేనే లగ్జరీ. కాబట్టి కొత్త పరిచయాలు కానీ ఇలాంటివి అవుతాయి. స్త్రీలాభం ఉంటుంది. తర్వాత ఆత్మసంతృప్తి, ధనం సమృద్ధిగా లభిస్తుంది వీళ్ళకి. అలాగే భక్తి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఈ రాశి వాళ్ళు ఉంటాయి. ఓకే, కాబట్టి ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ మాలవీయ మహాపురుష యోగము అనేది పంచమహాపురుష యోగాల్లో ఒకటి. ప్రధానంగా ఒక 4 రాసులు, ధనుసు రాశి అదనంగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఈ 4తో పాటు మొత్తం 5 రాసుల వాళ్ళు మాత్రం ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అది కూడా నవంబర్ 2 నుంచి నవంబర్ 26 వరకు మాత్రమే. ఓకే, అది తాత్కాలికం. తర్వాత మళ్ళీ వృశ్చిక రాశిలోకి వచ్చేస్తాడు శుక్రుడు. సాధారణంగా అందరూ చెప్తూ ఉంటారు శుక్రుడు మారుతున్నాడని. నెల మార్పులే ఉంటాయి. కాబట్టి మళ్ళీ రావడానికి మళ్ళీ శుక్రుడు సొంత ఇంటికి మళ్ళీ ఉచ్చ స్థానంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి తొల నుంచి మళ్ళీ మీనంలోకి వెళ్ళే వరకు కూడా మన యోగం లేనట్టుగా చెప్పాలి, గోచారంలో లేనట్టుగా చెప్పాల్సి వస్తుంది. అంటే నెలల బట్టి లెక్కేసుకోవటమే. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నెల అనుకుందాం, నవంబరు, ఈ నవంబరు, డిసెంబరు వృశ్చిక రాశిలో, డిసెంబర్, తర్వాత జనవరి ధనుసు, తర్వాత మకరం, ఫిబ్రవరి మకరం, మార్చి కుంభంలోకి వెళ్తాడు. ఏప్రిల్లో కానీ మళ్ళీ ఆ ఉచ్చ స్థానంలోకి ఏప్రిల్ మేలో వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్గా చెప్పుకుంటే అలా ఉంటుంది. అది సొంత స్థానమా గురువు గారు? మీనరాశికి ఉచ్చస్థానం. అది ఉచ్చస్థానమా? శుక్రుడు వీడికి శుక్రకళ ఏర్పడుతుంది. శుక్రద యోగం, శుక్ర మహర్దశ వచ్చిందంటారు కదా. అదే శుక్రుడు అంటే భోగల ఆలసత్వం. శుక్ర మహర్దశ ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. అది ఎక్కడ ఉండాలి? జన్మజాత చక్రంలో శుక్రుడు బలంగా ఉంటే. అదే జన్మజాత చక్రం 12లో శుక్రుడు ఉన్నాడనుకో మొత్తం లగ్జరీకి, తాగుడికి, తందనాలకి తగలేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏ స్థానంలో ఉన్నాడనేది చాలా కీలకం. అది మన 12 రాసుల్లో 12 లగ్నాల్లో శుక్రుడు జన్మజాత చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడనేది కీలకం. ఇప్పుడు ఏంటంటే గోచారం అంటే చంద్రలగ్నాన్ని మనం బేస్ చేసుకుని చెప్తాం. కాబట్టి ఇదమ్మా ఓవరాల్గా శుక్రుడి గమనానికి సంబంధించిన, గోచారానికి సంబంధించిన ఫలితం. ఓకే, ఈ మాలవ్య యోగం వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అసలు మాలవ్య యోగం అంటే ఏంటి, దాని నుండి వచ్చే లక్షణాలు ముఖ్యంగా ఏ విధంగా ఉంటాయి అనే వాటన్నిటి గురించి అయితే మాకు వివరించారు గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా.